السلام عليكم ورحمة الله. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. القواعد الأربعة నాలుగు నియమాలు. మొదటి నియమం తెలుసుకున్నారు. తౌహీద్ రుబూబియత్ను నమ్మినప్పటికీ మక్కా అవిశ్వాసులు ముస్లింలు కాలేకపోయారు. వారిని ముస్లింగా పరిగణించడం జరగలేదు. ఎందుకు? ఆ కారణం ఈనాటి రెండవ పాఠంలో కూడా వస్తుంది. శ్రద్ధ వహించండి. ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు, అన్నహుం యఖూలూన్ మా దఅవునాహుం వతవజ్జహనా ఇలైహిం ఇల్లా లితలబిల్ ఖుర్బతి వశ్షఫాఅ. మక్కా అవిశ్వాసులు అల్లాహ్ను సృష్టికర్తగా, పోషణకర్తగా, ఈ సర్వ విశ్వాన్ని నడిపిస్తున్నవాడుగా నమ్మినప్పటికీ ఆ అల్లాహ్ను వదిలి కొందరు పుణ్యాత్ములను అల్లాహ్కు వలీలుగా చేసుకున్నారు. అల్లాహ్ యొక్క ఔలియాగా నమ్ముకున్నారు. నమ్ముకొని వారి సంతృష్టి పొందడానికి వారి వద్ద కొన్ని రకాల ఆరాధనలు చేసేవారు. అయితే వారేమంటారు? వారి యొక్క కొన్ని రకాల ఆరాధనలు, వారి యొక్క కొన్ని రకాల ఉపాసనాలు ఏదైతే వారి వద్ద మేము చేస్తున్నామో, ఎందుకని? వారు మమ్మల్ని అల్లాహ్కు దగ్గరగా చేర్చుతారని, మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని. ఒకటేమిటి? మమ్మల్ని అల్లాహ్కు దగ్గరగా చేరుస్తారు. రెండవది సిఫారసు. ఈ రెండిటి ప్రస్తావన ఖురాన్లో ఉంది. ముందు కుర్బా, అల్లాహ్కు మమ్మల్ని దగ్గరగా చేస్తారు అన్నటువంటి వారి మూఢనమ్మకం సూరతు జుమర్ సూర నంబర్ 39 ఆయత్ నంబర్ 3. వల్లదీన ఇత్తఖదు మిన్ దూనిహి ఔలియా, ఎవరైతే అల్లాహ్ను వదిలి వేరే కొందరిని ఔలియాగా చేసుకున్నారో, మా నఅబుదుహుం, ఆ ఔలియాల వద్ద కొన్ని రకాల ఆరాధనలు మేమైతే చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నాము? ఇల్లా లియుకర్రిబూనా ఇలల్లాహి జుల్ఫా, ఆ ఔలియా మమ్మల్ని అల్లాహ్కు దగ్గరగా చేరుస్తారు అని. అయితే వారి మాట నిజమేనా? కాదు. వారు ప్రవక్త బాటపై ఉన్నారా? కాదు. ప్రవక్త యొక్క విధానాన్ని వారు వ్యతిరేకించారు. అందుకొరకే అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లాహ యహ్కుము బైనహుం ఫీమా హుం ఫీహి యఖ్తలిఫూన్. వారు ప్రవక్త విధానాన్ని వ్యతిరేకించి ఏ విభేదాల్లో ఉన్నారో దాని గురించి అసలైన తీర్పు అల్లాహ్ చేసి తీరుతాడు. ఇక వారు చేస్తున్నదేమిటి? ఇది వాస్తవానికి అల్లాహ్పై ఒక అబద్ధాన్ని వారు ఆపాదిస్తున్నారు. వారు అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించాల్సింది, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను వారు అనుభవిస్తున్నారు గనక, కానీ దానికి వ్యతిరేకం చేస్తున్నారు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు? ఇన్నల్లాహ లా యహదీ మన్ హువ కాదిబున్ కఫార్. ఎవరైతే అబద్ధానికి పాల్పడుతున్నారో, కృతజ్ఞత చెల్లించకుండా దానికి వ్యతిరేకంగా నడుస్తున్నారో, అలాంటి వారికి ఎన్నటికీ సన్మార్గం చూపడు. అల్లాహు అక్బర్. ఒక్కసారి ఈ ఆయతును గమనించండి. ఈనాటి కాలంలో మనలో ఎంతో మంది ముస్లింలు సాయిబుల వద్ద, బాబాల వద్ద, దర్గాల వద్ద, మజార్ల వద్ద, వారి ఉరుసుల్లో, వారి జాతరాల్లో వెళ్ళి అక్కడ కొన్ని రకాల సమర్పణలు సమర్పించి, మొక్కుబడు చెల్లించి, ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో వాస్తవానికి ఇవే గైరుల్లా యొక్క ఆరాధన, అల్లా ఏతరుల యొక్క ఉపాసన ఆరాధన. కానీ వారు దీన్ని అలా భావించడం లేదు. ఏమనుకుంటారు? వారంటారు, మేము షిర్క్ చేయడం లేదండి, మేము ఈ పుణ్యాత్ములను అల్లాగా నమ్మడం లేదండి అని అంటారు. కేవలం మా యొక్క నమ్మకం ఏంటంటే వీళ్ళు మమ్మల్ని అల్లాహ్కు దగ్గరగా చేరుస్తారు అని. అయితే గుర్తుంచుకోండి, ఇలాంటి సమాధానమే మక్కా అవిశ్వాసులది ఉండినది. అల్లాహ్ చెప్పాడు, వారు ఇలాంటి పాపానికి ఒడిగట్టే వారు ముష్రికులయ్యారు. ఇలాంటి పాపం చేసే
వారు అబద్ధాన్ని అల్లాకు అంటిగట్టే ప్రయత్నం చేశారు. అందుకొరకే అల్లాహు తఆలా వారిని హెచ్చరించాడు. అలాగే వారు సిఫారసుగా ఏదైతే వారిని నమ్మేవారో దాని ప్రస్తావన సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 18లో ఉంది. అల్లాహ్ తెలిపాడు, వయఅబుదూన మిన్ దూనిల్లాహి మా లా యదుర్రుహుం వలా యన్ఫఉహుం. వారు అల్లాహ్ను వదిలి ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరెవరి ముందునైతే ఆరాధనకు సంబంధించిన కొన్ని పనులు చేస్తున్నారో వారు ఈ చేసే వారికి ఎలాంటి నష్టం వారి నుండి దూరం చేయలేరు, వారికి ఎలాంటి లాభాన్ని కలుగజేయలేరు. మరి వారు అలాంటి పనులు అక్కడ ఎందుకు చేస్తున్నారు? వయకూలూన్, వారు స్వయంగా చెబుతున్నారు, హాఉలాయి షుఫాఉనా ఇందల్లాహ్, వీరందరూ మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని. చూసారా? ఈ ఆయతి యొక్క మరికొంత వివరణ వినేకి ముందు ఒక సత్యం గ్రహించండి. అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాంని ఏ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పాడో ఆ చెట్టు వద్దకే తీసుకెళ్ళడానికి శైతాన్, ఇబ్లీస్ ఎలాంటి ప్రేరేపణ కలిగించాడు? ఇల్లా అన్ తకూన మలకైని ఔ తకూన మినల్ ఖాలిదీన్, మీరు దైవదూతలైపోతారు, మీకు శాశ్వతంగా స్వర్గంలో ఉండే అవకాశం లభిస్తుంది. దేని నుండి వారించబడినదో దానిని చేయడానికి ఈ విధంగా పురిగొల్పుతాడు ఇబ్లీస్, శైతాన్. మరియు అల్లాహు తాలా ఎలాంటి సిఫారసులు కోరకూడదు అని చెప్పాడు. ఏ ఒక్కరిని మధ్యవర్తిగా పెట్టకుండా డైరెక్ట్ నన్ను ఉదూని అస్తజిబ్ లకుం, నన్ను మీరు ఆరాధించండి, నన్ను వేడుకోండి, నాతో దుఆ చేయండి, నేను మీ ఆరాధనను స్వీకరిస్తాను అని అల్లాహు తాలా ఏదైతే అంటున్నాడో, ఈ డైరెక్ట్ అల్లాహను ఆరాధించడం వదిలి ఈ ఔలియాల, బాబాల యొక్క వసీలాతో వారు మమ్మల్ని దగ్గరికి చేర్చుతారు అని, వారు మా గురించి సిఫారసు చేస్తారు అని, ఈ సిఫారసు లాంటి ఈ నమ్మకాలు, మూఢ నమ్మకాలు వారిలో ఎందుకు కలుగుతాయి? శైతాన్ వారికి ఒక ఆలోచన వేస్తాడు. ఏమని? అయ్యా, మేము చాలా పాపాత్ములము, మేము చాలా నష్టంలో కూరుకుపోయి ఉన్నాము, ఎందుకంటే అంత మంచిగా పుణ్యాల్లో ముందుకు సాగలేకపోతున్నాము కదా. అయితే మేము అల్లాహకు ఏమని ముఖం చూపించుకోవాలి? అల్లా వద్ద మాకు మంచి స్థానం ఎలా దొరకాలి? అయితే ఈ పుణ్యాత్ములు అల్లా వద్ద వీరి యొక్క స్థానం చాలా గొప్పది కదా, అందుకొరకు వీరి ఆధారంగా, వీరి మధ్యవర్తిత్వంతో, వీరి యొక్క సిఫారసుతో మేము అల్లాకు దగ్గర అవుతాము. అల్లా అంటున్నాడు, ఇది తప్పు విషయం, నేను ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా నిర్ణయించలేదు. అర్థమవుతుందా? ఆనాటి కాలంలో ఉన్నటువంటి షిర్క్ పనులు ఈనాటి కాలంలోని ముస్లింల్లో ఏవైతే వచ్చాయో, ఎప్పటి వరకైతే మనం వాటిని వదులుకోమో పక్కా తౌహీద్ వాళ్ళము కాము. ఈ సూరా యూనుస్ ఆయత్ నంబర్ 18 చివరి వరకు మీరు చదవండి. ఈ మూఢనమ్మకాన్ని అల్లాహ్ షిర్క్ అని చాలా స్పష్టంగా తెలియజేశాడు, దీనిని ఖండించాడు. అల్లాహు తాలా సిఫారసు గురించి ఎవరైనా పుణ్యాత్ములను నిర్ణయించి వారి సమాధుల వద్దకు హాజరు అయి అక్కడ ఉరుసులు చేసి, జాతరాలు చేసి వారి గురించి ఇలాంటి నమ్మకం పెట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. అందుకొరకు మనం అల్లాహు తాలాను మాత్రమే ఆరాధించాలి, సిఫారసు కేవలం ఆయనతో మాత్రమే కోరాలి. అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి, అల్లాహకు మనం చాలా దగ్గరగా అవ్వడానికి తౌబా, ఇస్తిగ్ఫార్, అల్లాహ్ యొక్క క్షమాపణ కోరుకుంటూ, మరియు అల్లాహతో మనం క్షమాభిక్ష వేడుకుంటూ పుణ్యాల్లో ముందుకు సాగాలి. అప్పుడు మనకు అల్లాహ్ యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. కానీ అలా కాకుండా వేరే ఎవరినైనా మధ్యలో పెట్టుకొని వారు మమ్మల్ని అల్లాహకు దగ్గరగా చేస్తారంటే ఇది చాలా మూఢనమ్మకం. ఈ రోజుల్లో దీనికి ఎన్నో తప్పుడు ఉదాహరణలు ఇవ్వబడతాయి. ఏదైనా మినిస్టర్ వద్దకు మీరు వెళ్ళాలంటే అతని యొక్క చపరాసి యొక్క ఆధారంగా వెళ్తారు కదా,
కానీ ఇక్కడ గమనించాలి, అదే మినిస్టర్ మీ యొక్క క్లాస్మేట్, మీ ఇంటి పక్కవాడ ఏది ఉంటే, మీ యొక్క ఫ్రెండ్ ఏది ఉంటే వేరే వారిని మధ్యవర్తిగా తీసుకుంటారా మీరు? ఇంకా ఒకవేళ ఆ మినిస్టర్ చాలా దూరపు వాడయి మీ గురించి తెలియని వాడు గనక మీరు మీకు తెలిసిన ఒక వ్యక్తిని మధ్యలో పెట్టుకొని అతడు మీ గురించి పరిచయం చేయించడానికి మీరు అతన్ని మధ్యలో నిర్ణయించుకుంటారు. కానీ ఏ అల్లాను మనం ఆరాధిస్తున్నామో, మనం ఎన్ని పాపాలు చేసినా గాని అతడు మన గురించి చాలా మంచిగా ఎరిగేవాడు. ఏమంటాడు? యా ఇబాదియల్లదీన అస్రఫు, ఓ పాపం చేసిన నా దాసులారా రండి నాకు దగ్గరగా అని అంటున్నాడు. అందుకొరకే అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన తప్ప వేరే ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా పెట్టుకోకూడదు. అయితే ఇస్లాంలో మరి సిఫారసు లేదా? ఉంది. సిఫారసు యొక్క 2 రకాలు ఉన్నాయి. ఏ సిఫారసు స్వీకరించబడుతుంది, ఏ సిఫారసును రద్దు చేయబడుతుంది, ఆ వివరాలు ఇన్షా అల్లాహ్ వచ్చే పాఠంలో తెలుసుకుందాము. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.